పనీర్తో వెరైటీయా? అబ్బా నేనైతే చేయలేనే, ఆర్డర్ పెట్టేసుకో. అదంతా పెద్ద ప్రాసెస్సే. నా ఉద్యోగం టైంలో అది ఎక్కడ అవుతుంది? అస్సలు చాలా కష్టం. ఇలా అనుకునే వాళ్ళ కోసం వెరీ ఈజీగా నేను ఐటమ్స్ నాకు తెలియకపోయినా ఈజీగా అయిపోయేవి నేను అడిగితే చెన్నై నుంచి నా ఫ్రెండ్ ఒకరు శాంసంగ్ అని ఒకరు ఉంటారు, తను చెప్పారనమాట. అక్క ఇది చేసుకో, ఈజీగా ఉంటుంది, పాప కూడా తింటుందని అనగానే నేను ఈ చాలా ఈజీ ప్రాసెస్ ట్రై చేశాను, బాగా వచ్చింది. అందుకని మరొకసారి మీకోసం వచ్చేసేయండి. ఈజీ చెన్నై రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ 65కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, వచ్చేసేయండి. నేనైతే హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నానండి. ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. అట్లాగే పచ్చిమిరపకాయలు నేను ఆల్రెడీ చీల్చి ఉంచుకున్నాను. ఇలా చీల్చకపోయినా చిన్న ఘాటు పెట్టుకున్నా సరిపోతుంది. కరివేపాకు, ఈ పన్నీర్ 65కి కరివేపాకు ఎక్కువే పడుతుందండి. సో కొంచెం అది ముందుగానే ఫ్రెష్ కరివేపాకు ప్లాన్ చేసుకోండి. అలాగే శనగపిండి కొంచెమేనండి అన్నీను. అలాగే వరిపిండి అంటే బియ్యం పిండి అంటాం కదా అది, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఇవి కావాల్సిన పిళ్ళండి. అండ్ నేనైతే కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల, అంటే పాప వచ్చేస్తుందని హడావిడిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకున్నాను. లేదు ఓపిక ఉండి టైం ఉంది అనుకున్న వాళ్ళు అల్లం చిన్న చిన్న ముక్కలు అండ్ వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. బట్ నాకు కొంచెం ల్యాక్ ఆఫ్ టైం వల్ల అల్లం వెల్లుల్లి పేస్టే నేను వాడేసుకుంటున్నాను. నేను నా దగ్గర రెగ్యులర్గా ఉంచుకునేది. అలాగే చిన్న టచింగ్ కోసం, అంటే ఎక్కువేం అవసరం లేదు, గరం మసాలా పౌడర్ అనమాట. దీంతో పాటు జస్ట్ లైట్గా తగినంత ఉప్పు, ఇది కామన్, లైట్గా పసుపు అండ్ కారం నేను ఇక్కడైతే కాశ్మీరీ కారం తీసుకున్నానండి. సో దట్ మనకి కొంచెం కలర్ఫుల్గా వస్తుంది. ఇది లేదు అనుకుంటే రెగ్యులర్ కారమే తీసుకోండి, అంతేగాని కలర్స్ మాత్రం వాడద్దు. చాలామంది కొంచెం ఐటెం బాగా బ్రైట్గా రావడం కోసం కలర్స్ వాడతారు, అది వద్దు. మీకు కావాలి ఉంటే కాశ్మీరీ కారం తీసుకోండి, లేకపోతే జస్ట్ నార్మల్ కారం తీసుకున్నా ఓకే. అండ్ దీంట్లోకి మనకు కావాల్సిన చిన్న మిక్చర్, అంటే ఒక మసాలా చిన్న పౌడర్ లాగా చేసుకుంటామండి. దానికోసం మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, ఇంతేనండి. వీటితో పాటు పన్నీర్ 65 చేయడానికి కావాల్సిన ఆయిల్ అండ్ మధ్య మధ్యలో దాన్ని ఆ పౌడర్ని పిండిలన్నీ కలుపుకోవడానికి తగినంత వాటర్. సింపుల్గా ఇవేనండి ఇంగ్రీడియంట్స్. సో మనం పన్నీర్ 65 కావాల్సినప్పుడు ఆయిల్ వేసి వేయించుకోవడం కోసం నేను స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఇది వేడెక్కి మనకి రెడీ టు కుక్ అనే టైంకి మిగతా ప్రాసెస్ చూసేసుకుందాం. సో ఈ ప్రాసెస్లో ముందుగా మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర, ఈ 4 వేసి మరీ పౌడర్ లాగా అక్కర్లేదండి, బరకగా చేసుకుంటే చక్కగా పన్నీర్కి అవి పట్టి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇలా బరకగా చేసుకుంటే చాలు, అంత స్మూత్నెస్ అయితే అవసరం లేదు. సో ఈలోగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని ఇందాక చెప్పిన పిండ్లన్నీ ఉన్నాయి కదండి, మైదా పిండి, వరి పిండి అంటే అదే బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, ఇది మనకి పట్టడానికండి ఇవన్నిటి, శనగపిండి అంటే మన పన్నీర్కి పట్టడానికి, అలాగే లైట్గా గరం మసాలా వేసుకొని ముందు శుభ్రంగా కలుపుకుందామండి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత పసుపు అండ్ కొంచెం కరివేపాకు, జస్ట్ లైట్గా, ఇక్కడ మిగతాదంతా మనం అక్కడ ఫ్రైలో వేసుకుంటామండి. అలాగే ఇక్కడ నేను కారం వేస్తున్నాను, కాకపోతే మనం కొంచెం మేము తినేది ఏదో కొంచెం ఇంకా స్పైసీగా, నేను కూడా టేస్ట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం స్పైసీగా చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఎవరికి నచ్చినంత, ఎవరు తినగలిగే అంత కెపాసిటీతో వాళ్ళు కొంచెం కారం వేసుకోండి. వేసుకొని మరొక్కసారి శుభ్రంగా కలిపేసుకోవాలండి. సరే కదండి, ఇది కూడా మొత్తం అన్నీ వేసి కలిపిన తర్వాత తగినంత ఉప్పు, ఐడియల్గా చెప్పాలంటే ఇలాంటి వాటి కొంచెం తక్కువే ఉప్పు పడుతుంది. సో దాన్ని బట్టి, అంటే మీరు వేసుకున్న కారం బట్టి ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని మరొకసారి ఫైనల్గా అంతా కలపండి. అండ్ ఫైనల్గా మనం ఇందాక పౌడర్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకోవాలి. వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి.
చూసారుగా శుభ్రంగా పౌడర్ అయితే కలుపుకున్నానండి. యాక్చువల్గా మనకి షాప్స్లో రెడీ టు కుక్ అని ఈ పౌడర్ అమ్ముతారండి, 65 పౌడర్ అని. సో దాంతో మనం ఇలాగ పన్నీర్ 65 అని, గోబీ 65 అని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అబ్బా ఇంత ఈజీయా, ఇంకా అసలు అసలు ముందు రెడీ టు కుక్ నేను A65లో ఎప్పుడు చేసింది లేదు. బట్ స్టిల్ ఇంత ఈజీ అయిన తర్వాత ఇంకా బయట ఎందుకు కొంటామండి. మీకు కూడా కావాలంటే ఇది ఇలాగా రెడీ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కాబట్టి ఇదంతా వాటర్ కలిపి కొంచెం కలుపుతున్నప్పుడు ఇది వేసేసుకుంటాను. ఒకవేళ ఎవరైనా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న చాప్ చేసుకొని వేసుకుని ఉంటే ఈ పౌడర్తో పాటు కలిపేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇది కొంచెం పేస్ట్ కదండి, సో పౌడర్ కలిపిన తర్వాత ఈ పేస్ట్ కొంచెం వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. అంటే మనకి బజ్జీలో మరీ పల్చగా కాదు, మరీ ముద్దగా కాదు, కొంచెం పన్నీర్ని డిప్ చేసే స్టేజ్లో వరకు మనం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి. సో నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి. నెక్స్ట్ వాటర్ వేసి కలుపుకుంటాను. చూసారుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా కలుపుకున్నానండి. ఇందాకలంతా అంటే పౌడర్స్ కోసం మేము మీకు చేయి పెట్టలేదు, కానీ ఇప్పుడు ఇంకా మనం వాటర్ కలపాల్సి వచ్చినప్పుడు అలా చేతితో కాదు కదండి, చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం కొంచెం వాటర్ మనం బజ్జీలకి వేసే మిక్సర్ లాగా, అంటే ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా మనం కలుపుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసిపోయిందండి. నెక్స్ట్ మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. చూసారుగా ఇలా కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ, అంటే ఇప్పుడు నాకు వీడియోకి నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కదండి, అందుకోసం ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం మనకి పన్నీర్ డిప్ అయ్యేలాగా వేసి కలుపుకుంటాను, జారుగా, కొంచెం జారుగా అనమాట. చూసారుగా నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే పన్నీర్ డిప్ చేసిన చక్కగా పన్నీర్ చుట్టూ అది పట్టి మనకి బాగుంటుందండి. పన్నీర్ మొత్తానికి మసాలా అంతా పట్టి అలా ఈలోగా ఆయిల్ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కరెక్ట్ రెడీ టు కుక్ అండి. చూసారు కదా, ఇప్పుడు ఈజీగా నెక్స్ట్ 1 by 1 చేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఆయిల్ చక్కగా మనకు వేడెక్కిందండి. సో ఈ కన్సిస్టెన్సీ చూసుకున్నాం కదా, మనం ఈ కన్సిస్టెన్సీలో ఈ పన్నీర్ ముక్కల్ని డైరెక్ట్గా అన్ని దబాలన వేసేకండి, చక్కగా ఒకటి ఒకటి తీసుకొని ఇట్లా ఇలా చేసుకొని మనం ఇందులో వేసుకుంటే భలే ఉంటుందండి. చూడండి, కావాలంటే బూర్లు ఎలా వేస్తాం అలా. హాఫ్ అయితే వేసుకున్నాను ఈ బాయ్కి, నేను మళ్ళీ నెక్స్ట్ హాఫ్ వేసుకున్నాను ఇంకోటి. సో ఇలాగ ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని, సో మనకు కావాలంటే ఇట్లా తిప్పుకోవచ్చండి, చక్కగా చాలా బాగుంటాయి. ఇలా చూసారు కదా, ఆల్రెడీ మంచి వాసన అయితే వస్తున్నదండి. రోయ్ తినని వాళ్ళు కూడా లేచి కూర్చొని తింటారు శుభ్రంగా. పన్నీర్ వద్దు అని నాలాగా పోజులు కొట్టే వాళ్ళు కూడా చక్కగా లాస్ట్లో, అంటే అది ఇంకా అయిపోతుంది అన్న టైంకి కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఒక్క నిమిషం ఇట్లా కలుపుకొని చక్కగా ఇలా వేసుకున్నానండి. పచ్చిమిరపకాయ కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. తీసుకొని కొంచెం సిమ్ చేసుకుందాము. భలే అయితే వేగేయండి, సూపర్గా ఉన్నది, యమ్మీగా. సో దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటానండి. సో ఆ ప్లేట్లోకి తీసుకునేటప్పుడు కూడా నేనైతే చక్కగా ఇలా టిష్యూ పేపర్ పెట్టి ఈ టిష్యూ పేపర్లో తీస్తున్నానండి. సో దట్ మనకి ఏవైనా ఆయిల్ ఉన్నా ఏవైనా కూడా మనకి చక్కగా ఇందులోకి రాదు, ఇంకిపోతుంది అన్నమాట. అందుకోసం యమ్మీ పన్నీర్ 65 అయితే రెడీ అయిపోయిందండి. ప్లేట్లో సర్వ్ చేసేసాను. ఆహా, పన్నీరు తినని వాడు కూడా ఇది తింటే ఇంకా చెయ్యి అని అంటాడండి. ఈజీ ప్రాసెస్. చూసారుగా, ఇదే నిజంగా మనం ఆర్డర్ పెట్టుకుంటే 220, 250 అలాగే రేటు డిఫరెన్స్ ఆన్ ద రెస్టారెంట్ ఉంటుంది కదండి. కానీ నేను కూడా పన్నీర్ అంత ఇష్టపడను, బట్ నేను కూడా ఇప్పుడు మీ వీడియో అయిపోగానే గబా తినేస్తానండి. ఆల్రెడీ మా పాప ఇందో 2-3 పక్క నుంచి తీసుకొని తినేసింది. చాలా చాలా టేస్టీ. ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో చేశాను, కానీ ఇలా చెయ్యాలి, ప్రజెంట్ చేయాలని అంత అప్పుడు ఐడియా రాలేదు. బట్ టేస్టీ చెన్నై రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ 65 రెడీ. మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. తినే టైం అయిపోయిందండి. బాయ్.